తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పెన్షన్దారుల కళ్లల్లో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో పలువురు పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సోమవారం ఆయన అందించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ అందిస్తానని పింఛన్దారులను మోసం చేసిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను 1,000 రూపాయల చొప్పున 3,000 కలుపుకుని ప్రతి పెన్షన్దారులకు 7,000 రూపాయలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పిన విధంగా మాటకు కట్టుబడి పింఛన్ పెంచడం ఆనందదాయకమన్నారు. అలాగే దివ్యాంగులకు పెన్షన్ సైతం పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, జిల్లా కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్, ఎంపీటీసీ కునుకు రమాదేవి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ విజయ్ కృష్ణంరాజు, కాగిత బుజ్జి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేయటం జరిగిందో ఆ రకంగా పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేయటం, అలాగే ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను అని మాట ఇచ్చినందువల్ల ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలకి ఎక్స్ట్రాగా ఇస్తాము అని చెప్పిన 3,000తో కలిపి ఈ 7,000 రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగింది. కొన్ని చోట్ల సర్వర్ ఇబ్బందులు ఉన్నా సాయంత్రానికల్లా మ్యాక్సిమం కంప్లీట్ అయ్యి ఇంకొంచెం ఆలస్యమైనా కూడా రేపు మధ్యాహ్నం కల్లా మొత్తం 100% ఒక వృద్ధాప్య పింఛనే కాకుండా మరి డయాలసిస్ పేషెంట్స్కి 15,000 రూపాయలు చేయటం, శాశ్వత అంగవైకల్యం ఉన్నవారికి కూడా గతంలో కన్నా రెట్టింపు చేయటం, 5,000, 10,000 చేయటం, ఇవన్నీ కూడా అన్నమాట ప్రకారం చేయటం జరిగింది. ఈ పేరు కూడా ఎన్టీఆర్ భరోసా అని పెట్టడం చాలా మహోన్నతమైన ఆలోచన. ఎందుకంటే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలకి భారతదేశంలోనే ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఈ కాగితాలు పంచేటప్పుడు బహుశా అధికారుల అనాలోచిత ఆలోచనల వల్ల కావచ్చు ఎన్టీ రామారావు ఫోటో దాని మీద వేయటం మిస్ అయింది. అది కేవలం అధికారుల తప్పిదం. రేపు వచ్చే నెల ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏవైనా ఇటువంటి బ్రోషర్ ఇచ్చేటప్పుడు తప్పకుండా ఎన్టీ రామారావు గారికి సముచిత స్థానం పేరు పెట్టడమే కాకుండా ఆయన ఫోటోతో సహా ఉంటే ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. ఇది ఓన్లీ టెక్నికల్ ఎర్రరే అయినప్పటికీ కూడా ఎవరికాలు నోరు మూసుకుంటే చెప్పేవాడు ఉండడు కాబట్టి మళ్ళీ తప్పు జరగకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. ఆయన కూడా మరి ఒక సాధారణ కార్యకర్తలాగా ఉదయం 6 గంటలకే ఆయన వెళ్ళి ఇవ్వటం అనేది కూడా అందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఇచ్చే ఈ పెన్షన్లో సగం కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు, మిగిలిన చోట్ల 1/3 కూడా ఇవ్వటం లేదు. ఆ రకంగా ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని అత్యున్నతంగా ఆయనకు మరింత కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టడం అనేది తెలుగువారికి అత్యంత ఇష్టడు ఎవరైనా అంటే చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు మీద పెట్టిన ఈ కార్యక్రమం మరింత విజయవంతమై ప్రజలందరికీ నిత్యం రామారావు గారి పేరు స్మరించుకునేలాగా చేయటం, కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చినా కూడా మరి ఎన్టీఆర్ అభిమానులకు ఇంతకంటే సంతోషం ఉండదు. త్వరలో సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి అని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ అభివృద్ధి కలగలిపిన పాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఇవాళ ఈ ఊళ్ళో చూసిన ఆనందం రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు.
భీమవరం మండలం చెనమీరం గ్రామంలోని స్వామి యోగేశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధాశ్రమంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్దిపై కూడా దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు దాసరి ఆంజనేయులు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజు, బీజేపీ నాయకులు అయోధ్యరాజ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రాష్ట్రం దివాలా తీసి వెళ్ళిపోయిన వైఎస్ఆర్ ప్రభుత్వం ₹1 లేకుండా చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారి ధైర్యంతో మాట నిలబెట్టుకోవాలని ఆలోచన చేసి ఈరోజు పేదవారికి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది ₹3,000, పెంచిన ₹1,000 ₹4,000 పెన్షన్, ₹7,000 వృద్ధులకి ఈరోజు ఇవ్వటం జరిగింది. ₹7,000 పెన్షన్ ఒకేసారి ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ రాష్ట్రం ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు మాట కోసం, మేనిఫెస్టోలు ఇచ్చిన సిస్టమ్ కోసం వారు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పెన్షన్లు ఇవ్వటం జరిగింది. మరి ఒక వృద్ధుడికి నెలకి 4,000 ఇవ్వటం అంటే సంవత్సరానికి ₹48,000 ఇవ్వటం. ₹48,000 అంటే మీకు 4 ఎకరాల పొలంతో సమానం. 4 ఎకరాల మీద 50,000 ఆదాయం రాదు. వర్షం వచ్చిందని పోయిందంటారు, మొలకొచ్చిందని పోయిందంటారు, దోమటింది పోయిందంటారు. కానీ మీకు ఏ ఇబ్బంది లేకుండా మరి చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ ఆశీర్వదించండి. భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే గారైనటువంటి పులపర్తి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో ఈ పెన్షన్ కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ కార్యక్రమాన్ని మరి దిగ్విజయంగా నియోజకవర్గం అంతా ఇలా కార్యక్రమం చేయడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో ఒక పథకమైనటువంటి ₹3,000, ₹4,000, గతంలో కూడా ₹200 ఉన్న పెన్షన్ ₹2,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 2,000 నుంచి ₹3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఇప్పుడు 3,000 నుంచి ₹4,000 చేయడానికి ఒక 15 రోజుల్లోనే ఈ కార్యక్రమం చేసిన ఘనత ఈ దేశంలో ఎవరికి ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమం అంజబాబు గారి ఆధ్వర్యంలో మేము అందరం చేసినందుకు, అలాగే నారా చంద్రబాబు గారు ఈ దేశంలో ఒక పూరి గుడిసికెళ్ళి పెన్షన్ అందించిన మరి ముఖ్యమంత్రి అంటే ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు గారు. అలాగే డిప్యూటీ సీఎం గారు ఇలా పిఠాపురంలో కూడా అందిస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు మంగళగిరిలో అందిస్తున్నారు. వీళ్ళందరి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎన్డీఏ కూటమి సూపర్ 6 పథకాన్ని ఏదైతే ప్రకటించిందో అదే ప్రకారంగా ఈ రోజున ఈ సూపర్ 6 పథకంలో ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో ₹3,000 నుంచి ₹4,000 పెంచి, అలాగే వికలాంగులకి 6,000 నుంచి ఈరోజు ఈ ఏప్రిల్, మే 3 మాసాలకు సంబంధించి ₹15,000 వికలాంగులకి, ₹7,000 వృద్ధులకి కూడా అందివ్వటం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అందివ్వటం జరిగింది. ఉదయం 6 గంటల దగ్గర నుంచి ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఒక పండగగా తీసుకోవటం జరిగింది. ఇకపోతే ఈ ఖచ్చితంగా ఇక్కడి నుంచి ₹4,000 మీ ఇంటికి వచ్చే ఇస్తారు. అందులో ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికే చేరుతుంది. గతంలో ఎలాగైతే ఇంటికి వచ్చిందో ఈ రోజున మనం ఎన్నుకున్నటువంటి రాక్షసులను పారదోలి సేవకులను ఎన్నుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరూ సేవాభావంతో ఈనాడు ఉన్నటువంటి ఏర్పడినటువంటి ప్రభుత్వం సేవాభావంతో ఎక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అందరూ కూడా సేవా దృక్పథంతో పనిచేసేటువంటి నాయకులే. మరి గతంలో ఇప్పుడు ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి ఒక పక్కన మరి ఎమ్మెల్యే పులపర్తి శ్రీనివాసరాజు గారు, అంజబాబు గారు, అలాగే మన తోట సీతారామలక్ష్మి గారికి ఒక పక్కన నాయకులందరూ కూడా వార్డుకి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో మరి పంపిణీ చేయటం జరుగుతోంది. మేము అక్కడికి వెళ్ళి తిరిగినప్పుడు వాళ్ళు మాకు తెలియని నిజాలు ఎన్నో చెప్పారు. అయ్యా, గతంలో ₹200 పెన్షన్ ఉన్నప్పుడు మమ్మల్ని ఇంటి నుంచి గెంటేశారు,
చంద్రబాబు నాయుడు గారు 2000 చేసినప్పుడు మా వారసుల మా కడుపును పుట్టిన బిడ్డలు మమ్మల్ని హక్కును చేర్చుకుని మాకు ఇవాళ కూడా ఆధారంగా ఉన్నారు. అటువంటిది ఇవాళ 4000 పెంచడమే కాకుండా పెంచిన రోజు నుంచి కూడా 4000 చేసి 7000 రూపాయలు ఇవ్వటం మాకు చాలా ఆనందకరంగా ఉందని చెప్పేసి ప్రజలు ఆనంద భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. అదే కాకోకుండా ఇంకో పక్కన ఇప్పుడే చూశారు మలేరియా డయేరియా దాని మీద క్యాంపెయిన్. ఇది సామాజిక స్పృహ కలిగిన నాయకుడు పాలన ఎలా ఉంటుందంటానికి ఉదాహరణ ఇది. స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ మెంటే శ్రీరామ్మూర్తి సతీమణి భీమవరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే గోపి మాతృమూర్తి మెంటే మంగతాయారు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, భీమవరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము, నౌషాద్, ఎద్దు యేసుపాదం, మైలాబతుల ఐసాక్ బాబు, గంటా త్రిమూర్తులు నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు మెంటే శ్రీరామ్మూర్తి గారు సతీమణి మెంటే మంగతాయారి గారు మరి అకాల మరణాన్ని సింధిస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు కూడా వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియపరచడం జరిగింది. మరి గతంలో మరి కుమారుడు మెంటే గోపి గారు మరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్గా ఈ భీమవరం పురపాలక సంఘానికి, భీమవరం పట్టణానికి ఎంతో ఎల్లలేని సేవ చేసి మరి నిజంగా చెప్పాలంటే ఎంతో సేవ చేసిన కుటుంబం ఈ కుటుంబం. మరి ఆ రోజున ఆయన తండ్రి శ్రీరామ్మూర్తి గారేమో స్వతంత్ర సమరయోధుడిగా పోరాడారు. తర్వాత గోపి గారు వాళ్ళ కుమారుడు తెలుగుదేశం పార్టీ కుమారులలో ఒక ఆయన మరి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీ మెంటే గోపి గారు, ఆయన తల్లిగారు అయినటువంటి మంగతాయ గారు మరి మరణించడం జరిగింది. జనసేన మరి భీమవరం పట్టణంలో ప్రముఖంగా ఉంటూ మున్సిపల్ వైస్ చైర్మన్గా 3 సంవత్సరాలుగా మరి పట్టణానికి సేవలు అందించారు. మరి ఆయన తల్లి మంగతాయారు గారు చనిపోవడం మరి చాలా సంతోషకరం. ఈ యొక్క మరి గోపి గారు వారి సోదరులకి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలుస్తూ వారు శ్రీరామ్మూర్తి గారు భార్య శ్రీ మెంటే మంగతాయారు గారు నిన్న పరమపదించారు. ఆమెకి ఆత్మ శాంతి కలిగించాలని పట్టణ టీడీపీ పార్టీ, జనసేన పార్టీ తరఫున మేమందరం ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. శ్రీ మెంటే గోపి గారి తల్లిగారి మరణం మాకు చాలా బాధ కలిగించింది. ఈ ఒక్క సమయంలో గోపి గారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చింది. ఆ తల్లిగారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తాం. భీమవరం మాజీ వైస్ చైర్మన్ మెంటే గోపి గారి తల్లిగారైనటువంటి మంగతాయ గారు నిన్న పరమపదించడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ పరిశుభ్రతతోనే డయేరియాను అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్ సి నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం అంబేద్కర్ సెంటర్ నుండి స్టాప్ డయేరియా అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ సి నాగరాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అతిసార వ్యాధిని అరికట్టేందుకు నేటి నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవగాహన ద్వారానే ఈ వ్యాధిని అరికట్టవచ్చునని జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతిరోజు పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించి పిల్లల ఆరోగ్యంపై ఆరా తీయాలని, అవసరమైన వారికి ఓఆర్ఎస్, జింక్ మాత్రలను పంపిణీ చేయడంతో పాటు వారికి పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా త్రాగునీరు కలుషితం అవ్వకుండా చూడాలని, రక్షిత నీటిని సరఫరా చేయాలన్నారు. పరిశుభ్రత లేకపోవడం వల్లే డయేరియా లాంటి వివిధ రకాల వ్యాధులు ప్రబలుతాయని పేర్కొన్నారు. అవగాహన ర్యాలీలో స్టాప్ డయేరియాపై పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అవగాహన ర్యాలీలో డిఎం అండ్ హెచ్ఓ డి మహేశ్వరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి దేవసుధాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, ఐసీడీఎస్ వైద్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఆగస్ట్ 31 వరకు జరగబోయే స్టాప్ డయేరియా క్యాంపెయిన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాన్ని మన జిల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో సంపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం అయింది. ఈ క్యాంపెయిన్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు,
మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయతీ రాజ్ పంచాయతీ సెక్రటరీస్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్డ్ ఫంక్షనరీస్, అంగన్వాడీ వర్కర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ప్రజల్లో అవగాహన కల్పి మన జిల్లాలో ధైర్యం అనేది లేకుండా దానికి కావాల్సిన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ముందుకు సాగుతున్నాము. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ మనకి కలెక్టర్ గారు ఆదేశానుసారము, అలాగే మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు ఆదేశాలుగా ఈ కార్యక్రమ క్యాంపెయిన్ అనేది 2 నెలలు, ఈరోజు 1వ తారీఖు నుంచి ఆగస్టు 30 వరకు కూడా 2 నెలలు జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఒక్క బిడ్డ కూడా 0 to 5 years వాళ్ళు డయేరియాతో మరణించకూడదు అనే ఒక నినాదంతో మనం ముందుకెళ్తున్నాము. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ క్యాంపెయిన్ పీరియడ్లో 15 daysలో మొత్తం లైన్ లిస్ట్ ప్రకారంగా 0 to 5 years చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారో మన జిల్లాలో వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఆశాసు, ఏఎన్ఎంస్ వీళ్ళు హౌస్ టు హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళని సందర్శించి వాళ్ళ పేరెంట్స్కి డయేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే పర్సనల్ హైజీన్, హ్యాండ్ వాషింగ్ గురించి చెప్పడం, తర్వాత పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పడం, ఒకవేళ ఏమైనా డయేరియా లక్షణాలు ఉంటే అటువంటి కేసులను వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ చేత కానీ లేదా అవసరమైతే మన పీడియాట్రిషియన్ దగ్గరికి ఏరియా హాస్పిటల్లో వాళ్ళని అడ్మిట్ చేయడం, వాళ్ళకి ట్రీట్మెంట్ అందేలాగా చూస్తారు. ఇది మనకి 2 months కంటిన్యూగా జరుగుతుంది. అలాగే స్కూల్స్లో కూడా పిల్లలకి కూడా ఏంటంటే హ్యాండ్ హైజీన్ గురించి, పర్సనల్ హైజీన్ గురించి చాలా వరకు అన్ని చోట్ల కూడా అన్ని హాస్టల్స్ కవర్ అయ్యేలాగా టీములు వెళ్ళి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రకంగా 2 నెలలు అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే డయేరియా తగ్గాలి, ప్రధానంగా తగ్గించాలి, డెత్స్ అనేవి ఎక్కడ జరగకూడదనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఉండి మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. కలిగొట్ల, వాండ్రం, మహదేవపట్నం, పాందువ, పాములపరు తదితర గ్రామాల్లో మహాకూటమి నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలిగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి యశోదాకృష్ణ, గ్రామ సర్పంచ్ మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజు తదితరులు క్షీరాభిషేకం చేసి పింఛన్లు పంపిణీ చేశారు. పాందువ గ్రామంలో సర్పంచ్ సాగిరాజు యామిని ప్రియాంక, ఉప సర్పంచ్ దార్లంక మధు, ఎంపీటీసీ సభ్యురాలు సాగిరాజు సుజాత, పంచాయతీ సభ్యులు చింతలపాటి రామరాజు, మంతెన సూర్యనారాయణరాజు నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. మహదేవపట్నం గ్రామంలో సర్పంచ్ వనిమ నాగవెంకట సుబ్బలక్ష్మి, టీడీపీ జనసేన నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ కార్యదర్శి కాళీపట్నం పవన్ కుమార్ పింఛన్లు అందజేశారు. పాములపర్రు గ్రామంలో ఎంపీటీసీ సభ్యుడు, జనసేన మండల అధ్యక్షుడు ఎడవల్లి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు తోట శ్రీరాములు పింఛన్ల పంపిణీ చేశారు. వాండ్రం గ్రామంలో సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఇంటింటికి వెళ్లి గ్రామ కార్యదర్శి జేవీటీ నాయుడు ద్వారా పింఛన్లు అందజేశారు. కోలమూరులో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పేరుచెర్ల సుభాష్ ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ప్రకారంగా పెన్షన్ 4000కి పెంచారు. గతంలో ఏప్రిల్ నుంచి 1000 చొప్పున ఈ నెల 7000 అందజేశాం. ఇది ఎంతో ఆనందకరమైన రోజు, చాలా ఆనందంగా ఉంది. జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన మేరకు ఈ రోజు పెన్షన్ 4000 రూపాయలు పెంచి ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు కూడా 7000 రూపాయలతోటి ఈ రోజు పంచిపెట్టడం అనేది చాలా ఆనందకరం. అదేవిధంగా చూసినట్టయితే ఈ పెన్షన్ అనే విధానం అనేది ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమే. 83లో ఎన్టీ రామారావు నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 35 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పెన్షన్ విధానం తర్వాత చంద్రబాబు నాయకత్వంలో 70 రూపాయలకి, ఆ తర్వాత 1000 రూపాయలకి, తర్వాత 2000 రూపాయలకి, ఈ రోజు 4000 రూపాయలు చేయడం చాలా హర్షదాయకం. కేవలం జగన్ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేవలం చేసింది 1170 రూపాయలు మాత్రమే. కలిగొట్టలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయాన్నే 6 గంటలకి సచివాలయం సిబ్బంది ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే, చెప్పినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. ఈ జూలై 1న ఏదైతే పెన్షన్ హామీ ఇస్తానన్నారో 7000 రూపాయలు, పెన్షన్ 4000 రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 కలిపి మొత్తం 7000 రూపాయలని లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎంతో పండుగ వాతావరణంలో కలిగొట్టలో మేము కూటమిగా 3 పార్టీలు కార్యకర్తలు కలిసి ఇవాళ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. పాములపర్రు గ్రామంలో మన ముఖ్యమంత్రి వర్యులు
చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం గ్రామాల్లో పెన్షన్ ఇవ్వడం ఒక కన్నుల పండగలాగా చేయమన్నారు. సచివాలయం స్టాఫ్, గ్రామ టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి వృద్ధులకు వితంతులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్, మే, జూన్ 3,000 ప్లస్ జూలై 1 4,000 కలిసి 7,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి 6 గంటల నుంచి కూడా పెన్షన్ ఇవ్వడం మా కార్యకర్తలు సచివాలయం స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో మాది పవన్పురం గ్రామం. ఎందుకనే చంద్రబాబు నాయుడు గారు డయాలసిస్ పేషెంట్లకి పొద్దుటే మార్నింగ్ 6ంటికి స్టార్ట్ చేసాము. 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము. అలాగే ఏ కాంచి జెడ్ వరకు అంటే పొద్దు నుంచి సాయంత్రం లోపు అయిపోవాలన్నారా, ఖచ్చితంగా మామూలుగానే అవజేసేస్తారు. ఇంతవరకు 2 రోజులు 3 రోజులు టైం పట్టిది. ఇప్పుడు అలా కాకుండా ఎందుకనే ప్రతి నెల కూడా ఎందుకనే 10,000 చొప్పున పింఛను డయాలసిస్ పేషెంట్లకి, అలాగే కనవాళ్ళకొమ్మ మొన్న ఏప్రిల్, మే, జూన్ ఈ 3 కలిసి 3,000 ప్లస్ 4,000 7,000 ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి మన ప్రభుత్వం గెలిచాక ఫస్ట్ తొలి సంతకం పెన్షన్లు పెంచడం మీదే పెట్టారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి 4,000 చేశారు పెన్షన్ని. ఏప్రిల్లోనే మాట ఇచ్చారు 4,000 పెన్షన్ చేస్తానని. అదేవిధంగా ఆ 3 నెలలు పెరిగిన దాన్ని 3,000, 4,000 కలిపి ప్రతి ఒక్కరికి 7,000 అందిస్తున్నారు. మా మహదేవపట్నం గ్రామంలో పెన్షన్స్ లాస్ట్ టైం అయితే 28 లక్షలు తీసేవారు, ఇప్పుడు 58 లక్షలకు పెరిగింది. అంటే ఒక గ్రామంలోనే ఇంత బడ్జెట్ అయితే రాష్ట్రం అంతా 186 కోట్లు ఇచ్చే పెన్షను 1,651 కోట్లకు పెరిగింది. అంత భారాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చాలా ధైర్యం చేశారనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం వైపు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ హామీలు నిమిత్తం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పాత ఏరియర్స్ కూడా కలుపుకొని 3 నెలలది 1000 కాడికి పెన్షన్ 3,000 ఇస్తున్నది 4,000 రూపాయలు చేసి ఏరియర్స్తో కలిపి 7,000 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి సంక్షేమం, ఇంత డబ్బు మరి ఈ రోజున ఉదయం సచివాలయం స్టాఫ్ సిబ్బందితో ఉదయం 6 గంటల నుంచి మరి వాండ్రం గ్రామంలో 349 పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. మరి 349లో 15,000 రూపాయలు పెన్షన్స్ మాకు గ్రామానికి 6 వచ్చినాయి. వీడియో పెన్షన్స్, ఓఏబీ పెన్షన్స్ అందరికీ కలిపి 349 పెన్షన్లు 23,50,000 రూపాయలు మా గ్రామం సర్పంచ్గా నేను కూటమికి, గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత ప్రభుత్వం కంటే మిన్నగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక మొత్తంలో పెన్షన్లు అందిస్తోందని జనసేన భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాసు అన్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మోసం చేసి ఎన్నికలకు ముందు 3,000కు పెంచారని, ఈ ప్రభుత్వం రాగానే 3,000 రూపాయల పెన్షన్ 4,000కు పెంచి గత 3 నెలల బకాయిలతో కలిపి 7,000 రూపాయలు అందించడం పట్ల పెన్షన్దారులు ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విజ్రోతు రాఘవులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. మరి చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో మరి ఆ రోజు ఇచ్చినటువంటి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలు అయితే ఏమున్నాయో ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం విస్మరించినటువంటి యొక్క పేద బడుగు వర్గాల అభ్యున్నతికి తోడ్పడతామని చెప్పి ఏ విధంగా మాట ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా సంతకం చేస్తూనే మొట్టమొదటి సంతకం ఈ పెన్షన్స్పై ఆయన పెట్టడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఈరోజు గత 3 నెలల నుంచి కూడా ఉన్నటువంటి బకాయిలు 1,000 రూపాయలు ఉన్నటువంటి బకాయిలు, అదేవిధంగా ఈ నెల రావాల్సినటువంటి 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వతాతమ్మలకి, అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి, వికలాంగులకి, వృద్ధులందరికీ కూడా ఈరోజు మరి జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి నాయకులతో కలిపి ఈరోజు పండగ వాతావరణంలో ఇంటింటికి తిరిగి అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం ప్రజల మభ్య పెట్టడానికి ఈ యొక్క సచివాలయం ఉద్యోగులతోటి మరి ఇంత చక్కగా మరి ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ మరి ఆ రోజు ఈ కూటమి మీద విషయం చెప్పడానికి వృద్ధులందరినీ కూడా, మహిళలందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. కేవలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి నెలలోపే ఒక సచివాలయ ఉద్యోగులతోటి, అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులతోటి అందరినీ కలుపుకొని ఎవరికి ఇబ్బందులు కలగకుండా వారి ఇంటికి వెళ్ళి మరి ఈరోజు పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంజుబాబు గారు కూడా మరి నియోజకవర్గంలో
మరి భీమవరం మండలం కానీ వీరవసం కానివ్వండి, అదేవిధంగా భీమవరం టౌన్లో కూడా మేము అందరం కలిపి ఈరోజు చాలా కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ యొక్క పెన్షనర్స్ అందరూ కూడా సుమారు ఈ నెల మన భీమవరం నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలు పెన్షనర్స్కి ఈరోజు అందడం జరుగుతుంది. అందుకంటే అందరూ కూడా ఆనందోత్సాహాలతోటి ఎంతో సంతోషంతో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ మరి ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని గెలిపించినట్టు వీరందరికీ కూడా హామీ ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా 100% నెరవేరుస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పండగ రోజు ఈరోజు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా పండగ రోజులో గడుపుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే 3 నెలల నుంచి ఉన్న బకాయిలతో సహా ఈ రోజున 7,000 రూపాయలు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో అది తూచి చెప్పకుండా పాటిందో ఒక డిఎస్సి తీయటం అవునండి, అలాగే అన్న క్యాంటీన్ ధర ఉండటం అవునండి. ఈ రోజున ఈ సామాజిక పెన్షన్లో ఇవ్వటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇది గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 2,000 పెన్షన్ 3,000 చేయడానికి సంవత్సరానికి 200, ఓ సంవత్సరం 250 అలా పెట్టి ఎన్నో ఆంక్షలు పెట్టి కొద్దిగా కరెంట్ బిల్లు పెన్షన్ కట్ చేయటం అలా నానా ఇబ్బందులు పెట్టింది వృద్ధుల్లో ఉండే వికలాంగుల్లో ఉండి. ఈ రోజున ఇదే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం కలిపి 23 రకాల పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఎవరన్నా డయాలసిస్ పేషెంట్ ఉంటే వాళ్ళకి 15,000, అలాగే యాక్సిడెంట్లు ఏ కాలు చెయ్యి కోల్పోయిన వాళ్ళకి 15,000, అలాగే 5,000 ఉన్న పారాలసిస్ వాళ్ళకి కూడా 15,000 చేయడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎవరో చూసి ఉంటారో. ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో తప్పకుండా ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో ఇది విజన్ ఉన్న నాయకులు వేరు సంపద సృష్టించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జనసేన నాయకులు కటికల పల్లారావు, గట్రెడ్డి రాము ఆధ్వర్యంలో భీమవరం పట్టణం 29వ వార్డులో పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా పల్లారావు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పెన్షన్లను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచడమే కాకుండా గత 3 నెలల బకాయిలు 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద పండగ. సంక్రాంతి జనవరిలో వస్తుంది కానీ ఈ రోజు మనకి జూలై 1వ తారీఖునే మనకు పెద్ద పండగ వచ్చింది. మీరు అందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ఇలా మన పార్టీని నెగ్గించడం కోసం చాలా కృషి చేశారు. అలాగే భవిష్యత్తులో మీకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమలు జరుపుతారు. మీరు అందరూ కూడా ఇదే రకంగా కొనసాగి ఇప్పుడు మనం సైకో పరిపాలన నుంచి బయటపడ్డాం. మెయిన్ ఏంటి చెప్పుకోవాల్సింది అంటే సైకో పరిపాలన నుంచి బయటపడ్డాం, మంచి పరిపాలన వచ్చింది. మన అందరం కూడా ఈ పరిపాలన వినియోగించుకుని మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం సపోర్ట్ చేసి మనందరం కూడా ఎదరికెళ్లాలని కోరుకుంటున్నాం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు దేశం కోసం చేసిన త్యాగం అజరామరమని, ధైర్యానికి సాహసానికి ప్రతీక అల్లూరి అని అల్లూరి సీతారామరాజు సేవా సమితి కార్యదర్శి చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాసు అన్నారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమైక్య శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. సమైక్య అధ్యక్షులు కంతెటి వెంకటరాజు మాట్లాడుతూ అల్లూరి ఒక కారణ జన్ముడని, అలుపెరగని అల్లూరి వీర పోరాటం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఒకరోజు కాకుండా వారోత్సవాలుగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ 4 రోజుల పాటు పలు పాఠశాలల్లో అల్లూరి స్ఫూర్తితో ర్యాలీలు, అవగాహన సదస్సులు, పోటీలు నిర్వహిస్తామని, 4న జయంతి వేడుకల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు. లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముందుగా జేఎల్బీ గర్ల్స్ హై స్కూల్ నుంచి అల్లూరి విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం బి శ్రీనివాస్, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి అద్భుతమైన విగ్రహాన్ని కట్టడం వల్ల భీమవరంలో అనేక విగ్రహాలు ఉన్నాయి. ఇది ప్రధానమైన విగ్రహంగా ఆ రోజున ఆ కమిటీ వారు ఏర్పాటు చేశారు. అయితే విద్యార్థుల్లో అల్లూరి గురించి తెలియజెప్పాలంటే ఒక్కరోజు చేస్తే సరిపోదు. ఏ దేశ నాయకులైనా సరే వారోత్సవాలు చేయడం తెలుస్తుంది వాళ్ళకి. ఈ అల్లూరి సీతారాం జయంతి 4 రోజులు చేస్తున్నాం. ఈ 2 రోజులు కూడా పోటీలు పెడతాం. ఈ 2 రోజులు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆయన చూపిస్తాం. ఇవన్నీ కూడా చేస్తున్న కార్యక్రమాలు. అల్లూరి సీతారామరాజు యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు
అలాగే అల్లూరి సీతారామ సమితి జేఎల్బీ స్కూల్ మాస్టర్లు వాళ్ళ పాల్గొన్నారు. వారి ప్రత్యేక అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వారోత్సవాలు జరుపుకోవడానికి ఇక్కడ పిల్లలతోటి విజ్ఞాన వేదిక, అల్లూరి సీతారామ యువజన సంఘం, అలాగే అల్లూరి సీతారామ సేవా సమితి, జేఎల్బీ స్కూలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ 4 రోజులు కూడా విద్యార్థులందరికీ కూడా అల్లూరి యొక్క విశేషాలు తెలియజేయాలనే ఉద్దేశంతో 4 రోజులు కూడా వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు గారు మహోజ్వల శక్తి. ఈయన అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మనకి స్వతంత్రం తీసుకురావడానికి సాయుధ పోరాటాన్ని ఎంచుకొని గిరిజనులు, నిరక్షరాస్యులైన గిరిజనులతో పోరాటం చేయించి మన దేశంలోనే గొప్ప నాయకుడిగా ఎదిగిన గొప్ప యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జయంతి 4వ తారీఖు, ఈ నెల 4వ తారీఖున కాబట్టి ఈ వారోత్సవాలకి మమ్మల్ని ప్రోత్సహించిన శ్రీ విజ్ఞాన వేదిక మన రంగసాయి గారు, అలాగే ఏఎస్ఆర్ వెంకటరాజు గారు, అలాగే ఏఎస్ఆర్ సేవా సమితి సుబ్రహ్మణ్యరాజు గారు, వీళ్ళందరూ మా పిల్లలకి అల్లూరి సీతారామరాజు గురించి వివరిస్తూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన జాడలో నడవాలని వీళ్ళందరికీ ఉపదేశించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకోడేరు మండలం కుముదివలిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. జిల్లాలో 2,32,885 మంది పెన్షన్దారులకు జూలై నెలకు 155.71 కోట్ల పంపిణీ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచి బకాయిలతో కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం అభినందనీయం. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. పెన్షన్దారుల కళ్లలో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యం. ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు. పరిశుభ్రతతోనే డయేరియాను అరికట్టవచ్చు. భీమవరంలో స్టాప్ డయేరియా అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.